హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరించడంలోని అంతరార్థం తెలుసుకుందాం. కొందరు పెద్దలు కవి హృదయంతో నెమలి లైంగిక కార్యక్రమంలో పాల్గొనకుండా సంతానం పొందే ఏకైక పక్షి అని చెప్పిన విషయాన్ని చిలవలు పలవలు చేసి మొత్తానికి వేదాన్నే తిరస్కరించాలి అని కుసంస్కారులు ప్రచారం ప్రారంభించారు. అసలు కృష్ణతత్వమే తప్పని తీర్మానించేసి చంకలు గుద్దుకుంటున్నారు. ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే కొన్ని విషయాలు గమనిద్దాం. ఆయన ధరించినది నెమలిని కాదు, నెమలి పింఛాన్ని. నెమలి పింఛానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని గుర్తు చేసేదే శ్రీకృష్ణ తత్వం. నెమలి పింఛానికి 7 రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనబడే అన్ని రంగుల సప్తవర్ణ సమాహారం అందులో ఉంటాయి. ఈ లోకమంతా ఆకాశం ఆవరింపబడి ఉంటుంది. పగలు నీలం రంగులోను, రాత్రులు శ్యామవర్ణంలోను అనగా నల్లవర్ణంలోను కనపడుతుంది. సూర్యోదయానికి ఒక రంగు, అస్తమయానికి మరొక రంగు, మండుటెండలో మరొక రంగు కనపడుతుంది. అన్ని రంగులు ఒక సమాహారంగా కనపడేది నెమలి పింఛంలోనే. కాలానికి ప్రతీక ఆ నెమలి పింఛం. కృష్ణపక్షం, శుక్లపక్షం పరంగా కాలమంతా ఈ రంగులమయమే. మనలో ఉన్న మంచి చెడు అన్ని రకాల ఆలోచన తరంగాలు ఈ 7 రంగుల ద్వారానే ప్రకటితం అవుతాయి. ఆ పింఛం మాయకు ప్రతీక. ప్రకృతికి మరొక ప్రతీక నెమలి పింఛం. ఒక నెమలి తాను బ్రతికినన్ని నాళ్ళు ఆ మయూర పింఛంలో కనబడినా వదిలివేసిన ఆ జీవం లేని నెమలి పింఛం ఎన్నాళ్ళైనా మనం దాచుకునే ఉంచుకుంటాం. అలాగే ప్రాణంతో మానుష శరీరం నడయాడినా ఎప్పటికీ మాసిపోని తరుగుదల లేని తత్వం శ్రీకృష్ణ తత్వం అని తెలుపుతుంది పింఛం. నెమలి పింఛాన్ని ఒక్కసారి చేతితో రుద్ది వదిలితే అది 2 ఇంతలు అయి జీవమున్న దానిలా విచ్చుకుంటుంది. దానికి కారణం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. మనసు దేనిపై రమిస్తే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బి అవుతుందో అని తెలిపేదే నెమలి పింఛం. నెమలి అందానికి ప్రతీక. దానికి కారణం ఆ పింఛం. పుంసాం మోహన రూపాయ ఆయన. అందానికే ప్రతీక అయిన మన్మధుని తండ్రి, కోటి మన్మథాకారుడు ఆయన. ఆ పింఛం ఆయన అందానికి ఒక మచ్చు తునక. నెమలి పింఛం కన్ను జ్ఞానానికి ప్రతీక. ఈ విషయం గురించి ఇంకొక వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం నెమలి పింఛం గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కేవైసీ వర్డ్స్. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ కేవైసీ వర్డ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్